జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ ఓ కీ రోల్ చేశాడు. హీరో తర్వాత అంత స్థాయి ఉన్న పాత్ర. అందుకోసం మోహన్ లాల్ ఎంత తీసుకున్నారు? ఈ సినిమాతో ఆయనకి ముట్టిందెంత? ఈ లెక్కలిప్పుడు బయటకొచ్చాయి. ఆ అంకెలు చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరగడం ఖాయం. ఎందుకంటే హీరో రెమ్యునరేషన్ కంటే దర్శకుడు తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో అందుకున్నారాయన. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ బదులుగా మలయాళం రైట్స్ అందుకున్నాడు కొరటాల. మలయాళంలో ఈ సినిమా 12 కోట్లు కమ్మేశారు. శాటిలైట్ కింద 5 కోట్లొచ్చాయి. అంటే మొత్తం 17 కోట్లన్నమాట. మైత్రి మూవీస్ మరో 2 కోట్లు మోహన్ లాల్ కి ముట్టజెప్పిందట. ఆ లెక్కన మోహన్ లాల్ కి 19 కోట్లందాయన్నమాట. ఎన్టీఆర్ పారితోషికం 11 కోట్ల దగ్గర ఆగిపోయింది. కొరటాల కూడా దానికి అటూ ఇటుగా అందుకున్నాడు. అంటే జనతా గ్యారేజ్ వల్ల లాభపడింది మోహన్ లాల్ అన్నమాట. మోహన్ లాల్ నటించిన మనమంతా సినిమాకి మాత్రం ఆయనకి 4 కోట్లే దక్కాయి. అయితే ఎంతైనా స్టార్ హీరో సినిమా అంటే ఆ లెక్కలే వేరుగా ఉంటాయి. ఇంతకీ మోహన్ లాల్ మలయాళంలో ఎంత తీసుకుంటారో తెలుసా? 4 నుంచి 5 కోట్లు మాత్రమే. అంటే మలయాళంలో హీరోగా చేసుకోవడం కంటే తెలుగులో ఇలాంటి కీ రోల్స్ చేసుకోవడం నయమన్నమాట.